వెల్కమ్ టు సూర్య సిరీస్ కిచెన్. ఈరోజు నా కిచెన్లో ఆలు వెల్లుల్లి కారం ఫ్రై చేసి చూపిస్తాను. ఒలిచిన వెల్లుల్లిపాయలు తీసుకొని కూరకి సరిపడంత కారం ఒక పెద్ద స్పూన్ అనుకోండి, దీన్ని బాగా దంచుకోవాలి. ఇట్లాంటి వెల్లుల్లి కారము ఎప్పుడైనా మనకి నోరు చప్పగా అయిపోయినప్పుడు, ఏదైనా కారంగా తినాలి అన్నప్పుడు ఇలాంటి వంటలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ కారం ఒక బౌల్లో తీసుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సో ఇట్లా జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు నిండా ఉల్లికాడలు, ఇలాగా ఉల్లికాడలు ఫ్రై అయింది తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే నూనెలో మనము కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు వేద్దాము. అలాగే దీనికి సరిపడంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు పసుపు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆలు బాగా ఫ్రై అయ్యే వరకు ఇట్లాగా మనము బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కలిపేసిన తర్వాత మన ఆలు మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము రోట్లో దంచుకున్న మన వెల్లుల్లి కారం వేస్తున్నాను. సో మన వెల్లుల్లి కారం ఒక 2 నిమిషాలు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వేపి పెట్టుకున్న ఉల్లికాడలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. అలాగా చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఒక స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా నచ్చుద్ది అందరికీ కూడా. సో లాస్ట్కి ఇట్లా ఉల్లికాడలు వేయటం వల్ల, చిల్లీ ఫ్లేక్స్ వేయటం వల్ల ఈ కూరకి మంచి టేస్ట్ వస్తుంది. సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేస్తున్నాను. చూడండి, అదే మనము ఉల్లికాడలు కనుక అలాగే ఉంచితే అవంతా కూడా నల్లగా అయిపోతాయి అన్నమాట. సో మనము ఇందులో కరివేపాకని, కొత్తిమీర అని ఇంకా ఏమి వేసుకోకర్లేదు, ఎందుకంటే ఉల్లికాడలు ఉన్నాయి కాబట్టి. మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ఉల్లికాడలతోటే సర్వ్ చేసుకోవచ్చు. సో మన ఆలు వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.